హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లు. మావయ్య మీరన్నట్టుగా ఐశ్వర్యంతోనే వర్ధిల్లుతుంది. నిన్ననే తన పేరు మీద S2S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. ఓ అయితే సూపర్. S2S ఇన్ఫ్రాకాన్ శ్రీకరం, శుభకరం, సౌభాగ్యకరం, సంపత్కరం. హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ RJV. వ్యూవర్స్, మొత్తానికైతే ఈ రోజు ఒక సరికొత్త ప్రోగ్రామ్ తో మీ ముందుకు వస్తున్నాను. అయితే మొత్తానికి మనం ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే, అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు, అంటే సిటీస్ లో గానీ సిటీ అవుట్స్కట్స్ లో గానీ మనం చూసుకున్నట్లుగానైతే అక్కడక్కడ రోడ్ సైడ్ లో వచ్చేసి మన ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికేటువంటి వన మూలికలతో తయారు చేస్తున్నటువంటి నాటు వైద్యం, అదేవిధంగా ఆయుర్వేదం అని కూడా మనం చెప్పుకుంటా ఉంటూ. సో అటువంటి దానికి సంబంధించిన మూలికలన్నీ కూడా ఆ రోడ్డు పక్కన పెట్టి మనకి ఏం అంటే మనకు ఉన్నటువంటి సమస్య ఏముందో ఆ సమస్య వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ దానికి తగ్గ ముందు అనేది తయారు చేసి ఇస్తారు. అంటే ఆ మూలికలన్నీ కలిపి ఒక మిశ్రమం లాగా, పొడిలాగా తయారు చేసి ఇస్తారు. అయితే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైనటువంటి పొడి ఉంటుంది అనమాట. సో మొత్తానికి దీని గురించి ఈ రోజు మనం ప్రత్యేకంగా మనం తెలుసుకోబోతాం. ఇది చాలా 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 సరికొత్త ప్రోగ్రామ్ అనమాట. చాలా మందికి తెలియదు అసలు మూలికలు ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి చేస్తారు, ఈ వర్క్ అవుతాయా, వర్క్ కావా అనేటువంటి చాలా క్వశ్చన్స్ మీలో ఉండొచ్చు. అయితే మొత్తానికి కూడా మనం ఇక్కడ కానీ చూసుకున్నట్లుగానైతే ఈ రోజు మన నెల్లూరులోనే ఇక్కడ అంటే మనం వేరే ప్రోగ్రాంకి వెళ్ళి వస్తా ఉంటే మనకు కనిపించాయన్నమాట. సో ఇట్లా మొత్తం మనం చూసుకున్నట్లుగానైతే మొత్తం ఇవంతా కూడా అడవిలో దొరికేటువంటి సహజ సిద్ధమైనటువంటి వన మూలికలు అన్నమాట. కొన్ని భూచక్కెర గడ్డ కావచ్చు, ఏమేమో కొన్ని ఏర్లు ఉంటాయి, అదే విధంగా నల్ల ఉప్పు కావచ్చు, తెల్ల ఉప్పు అనే చాలా రకాలు ఉన్నాయి. సొంటె, వాము, వస, చెక్క, తెల్ల ఆవాలు, తర్వాత నల్ల ఆవాలు, నల్ల జీలకర్ర, అసలు ఏమో ఈ మూలికలను కూడా ఎప్పుడు మనం చూడనటువంటి విధంగా ఉన్నాయన్నమాట. ఒక ఏదేమైనప్పటికీ ఒకవేళ మనం కొంటామో లేకపోతే కొనమో లేకపోతే ఇటువంటి మెడిసిన్ మనం యూజ్ చేయమో, బట్ అయితే మాత్రం ఈ విధమైనటువంటి ఏ అయితే మూలికలు ఉన్నాయో ఈ మూలికలన్నింటినీ కూడా ఒకసారి మనం చూసినట్లుగానే అయితే మనకి ఒక అవగాహన వస్తుంది. అసలు ఎన్ని మూలికలు ఉన్నాయి, దేనికి వర్క్ అవుతుంది అనేది కూడా మనం ఒక చిన్న అవగాహన కూడా చేసుకోవచ్చు. సో అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లుగానే ఇక్కడ ఉండేటువంటి మూలికలన్నీ కూడా అడవిలో దొరికేటి. సో ఇక్కడ ఎవరైతే దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ మెడిసిన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం, అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. సో వ్యూవర్స్, మొత్తానికి ఇక్కడ ఉండేటువంటి వనమూలికలు మెయింటైన్ చేస్తున్నటువంటి మన బ్రదర్ ముత్యాలయ. హాయ్ బ్రో, బాగున్నావా? బాగున్నా సార్, థ్యాంక్ యూ. సో అయితే ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు ఈ గడ్డలన్నింటినీ, ఏంటి దీని కథ? ఇవన్నీ ఆయుర్వేద మూలికలు సార్. కొన్ని హైదరాబాద్ లో తీసుకొని వస్తాం, కొన్ని అడవిలో సేకరిస్తాం, కొన్ని హైదరాబాద్ లో, కొన్ని అడవిలో తీసుకొస్తాం. హైదరాబాద్ లో ఎంత వస్తాయి? అన్ని హైదరాబాద్ బేగం బజార్ లో దొరుకుతాయి సార్. హైదరాబాద్ బేగం బజార్ లో కొన్ని అడవిలో నుంచి తీసుకొని వస్తారు, కొన్ని పండిస్తారు. రకరకాల ఊర్ల నుంచి వాళ్ళు సేకరించి అక్కడ పెట్టుకుంటారు, మనం పోయి అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటాం. వాళ్ళు కూడా అడవిలో నుంచి తీసుకొస్తారు, అడవిలో తీసుకొస్తారు, కొన్ని పండిస్తారు, రకరకాలుగా చేస్తారు సార్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? దీని దగ్గర 7 సంవత్సరాలు చేస్తున్నాం సార్. అంటే ఎక్కడ నేర్చుకున్నావా ఈ విద్యని? మా వంశపారంపర్యంగా చేసే వైద్యం సార్. వంశపారంపర్యంగా మా వంశపారంపర్యంగా చేస్తున్నాం అన్నమాట. మొత్తానికి వర్క్ అవుతాయి అంటావు? ఈ వర్క్ బ్రహ్మాండంగా అవుతాయి సార్, కానీ దీంట్లో ఏంటంటే కొంచెం స్లోగా పనిచేస్తాయి సార్. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండవు. ఏదైతే మందులు అయితే బ్రహ్మాండంగా పనిచేస్తాయి. వ్యాధిని బట్టి మెడిసిన్ ఇస్తాం అన్నమాట. వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి ప్రాబ్లం చెప్తారు, ఆ ప్రాబ్లం బట్టి వాళ్ళకి మెడిసిన్ ఇస్తాం. అంటే స్లో అంటే ఎన్ని రోజులు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాస్ ట్రబుల్ కే వచ్చారు, సో వాళ్ళకి ఎన్ని రోజుల్లో క్యూర్ అవ్వచ్చు? గ్యాస్ ట్రబుల్ ఎన్ని రోజుల్లో వాడాలి? గ్యాస్ ట్రబుల్ అంటే ఈ మెడిసిన్ వాడితే ఒక 40 రోజులు 20 రోజులు వాడాలి సార్. 10 రోజులు అంటే టెస్టింగ్, 10 రోజులు 10 రోజులు టెస్టింగ్. ఫుల్ కోర్స్ గానీ ఒక 40 రోజులు వాడితే పూర్తిగా క్లియర్ అయిపోతుంది అనమాట గ్యాస్ ట్రబుల్. అంటే ఇంక ఫ్యూచర్ ఇంకా రాకుండా ఉంటుంది. 40 రోజులు వాడాలి ఖచ్చితంగా. 40 రోజులు వాడితే పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ మీరు కూడా రాస్తున్నారు, అది కూడా చూసాము. ఏంటంటే హెయిర్ ఊడిపోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి హెయిర్ వస్తుందని. వస్తుంది సార్, హెయిర్ కూడా వస్తుంది. అంటే ఎవరికి అంటే ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది? వాళ్ళు కూడా సార్ ఇదే మెడిసిన్ సార్, ఆయుర్వేద మెడిసిన్ లో 40 రోజులు ఖచ్చితంగా వాడాలి సార్. 40 రోజులు వాడితే కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది. అదే విధంగా ప్రెగ్నెన్సీ లేని వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది మెడిసిన్. అంటే వాళ్ళకి భార్య భర్త దగ్గర సమస్య ఉంటుంది అనమాట. కొంతమంది గర్భాశయ నీరు గుడ్డలు ఉంటాయి, కొంతమంది డేట్ కరెక్ట్ గా రాకుండా, కొంతమందికి కడుపులో పెయిన్ ఎక్కువ వస్తుంటుంది, కొంతమందికి వీర్య కణాల ప్రాబ్లం ఉంటుంది, మగవాళ్ళకి వీర్య కణాల ప్రాబ్లం. వాళ్ళ ఇద్దరు ప్రాబ్లమ్స్ కరెక్ట్ గా మెడిసిన్ వచ్చి మా దగ్గర చెప్తే దాన్ని బట్టి కొన్ని రకాల గడ్డలు వస్తాయి, మా దగ్గర కొన్ని రకాల మూలికలు వస్తాయి. తీసి పొడి చేసి దంచి ఇస్తాం అనమాట.
దానికి ఒక 40 కిలో తీసుకోవచ్చు సార్. 40 కిలో వాడితే 10-20 రోజుల కల్లా రిజల్ట్ కరెక్ట్ గా ఉంటుంది. ఏదైనా సరే ఈ మెడిసిన్ వాడేటప్పుడు ఏమన్నా నియమ నిబంధనలు పాటించాలా, ఏదైనా ఫుడ్ తీసుకునేప్పుడు కానీ? ఏం లేదు సార్, పత్యాలకి ఇతరులు ఏముండదు సార్ అని తీసుకోవచ్చు, ఏదన్నా తినొచ్చు. పత్యాలు అంటే ఏముండదు సార్, ఆయుర్వేదంగా సార్ ఇదంతా న్యాచురల్, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి అఫెక్ట్ ఉండదు, ఎటువంటి రియాక్షన్ ఉండదు. కానీ దీంట్లో కొంచెం స్లోగా పనిచేస్తారు సార్. ఇంగ్లీష్ మీడియం తిని వెంటనే పనిచేయదు, స్లోగా పనిచేస్తుంది. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్రాబ్లం అయితే ఎటువంటిది ఉండదు, క్లియర్ అయిపోతుంది. సూపర్ గా ఉంది. అయితే మొత్తానికి ఇంటుంటేనే ఏదో విధంగా ఉందన్నమాట. అయితే మొత్తానికి ఏంటంటే ఒకసారి లోపలికి వెళ్దాము, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే గట్ల దగ్గరికి వెళ్దాం. మాకు ఒకసారి వివరించండి మా వివర్స్ కూడా దేనికి సంబంధించిన. బ్రదర్ మనకి కొన్ని మూలికలు ఏదైతే ఉన్నాయో ఇందాక మనం అనుకున్నట్టు ఏదైతే గర్భసంచి మెయిన్ ఈ రోజుల్లో ఏంటంటే గాల్ బ్లాడర్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించినటువంటి మూలికలు ఏమైనా 1-2 ఉన్నాయా? అసలు ఏం వాడతారు? ఉన్నాయి సార్. ఎలా ఏమేమి ఇది గడ్డ పనిచేస్తుంది సార్. దానికి గర్భాశయ వ్యాధుల కంటే ఈ గడ్డ అనమాట. ఇది బూచర్ గడ్డ అంటారు. ఓహో, ఇదే భూచక్ర గడ్డ. అదే భూచక్ర గడ్డ, దానికి కూడా పనిచేస్తుంది సార్. ఇది దీంట్లో అంటే పచ్చి ఉంటాయి, తర్వాత ఎండి ఉంటాయి సార్. ఎండి కాబట్టి అది ఏం అర్థం కాదు, దాని భూచక్ర గడ్డ అంటారు, అది పనిచేస్తుంది. దీంట్లో ఎన్ని రకాల మిశ్రమాలు చేస్తారు? దీంట్లో 10 రకాలు ఉంటాయి సార్. దీంట్లో ఏమేమి ఉంటాయి? 10 రకాలు అంటే 10 రకాల సంబంధించిన వస్తువులు ఉంటాయి. అన్ని తీసుకొని దంచుకొని పొడి చేసుకొని వాడుకోవాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి ఉంటాయి? భూచక్ర గడ్డ వస్తుంది, మగలంగ చెక్క వస్తుంది, అశ్వగంధ గడ్డ వస్తుంది, పెన్నెర గడ్డ వస్తుంది, జాజికాయ జాపత్రి వస్తుంది. అబ్బా, చాలా ఉన్నాయి సార్. చెప్పాలంటే ఒక 20 ఐటమ్స్ దాకా వస్తాయి. అదే కదా నేను వింటుంటేనే ఏదో 20 ఐటమ్స్ దాకా వస్తాయి. ఇంకేదైనా మీరు ప్రాబ్లం ఏదైనా ఐటమ్ చూపించి అడిగినా కూడా దానికి పట్టి కూడా చెప్తాం సార్. ఇవి మద్ది చెక్క అంటారు సార్. మద్ది చెక్క అంటారు అన్నమాట. మద్ది చెక్క, ఎర్ర మద్ది చెక్క అంటారు సార్. ఈ ఎర్ర మద్ది చెక్క ఒంట్లో గ్యాస్ స్టవ్ పనిచేస్తుంది అన్నమాట. మనకి అన్నం అరుగుదలకి, గ్యాస్ స్టవ్లకి, కడుపులో మంట వస్తున్నా, ఏదైనా గొంతులో పులితేపు వస్తున్నా, కడుపు ఉబ్బరం ఉన్నా, ఫ్రీ మోషన్ లేకపోయినా, డైజెషన్ బాగా కావాలన్నా, ఆకలి బాగుండాలి, నిద్ర బాగుండాలని బాగా పనిచేస్తుంది సార్. ఇది ఎర్ర మద్ది అంటారు సార్. ఇది ఒకటేనా? దీంట్లో ఏమైనా మిశ్రమాలు ఉంటాయి సార్. ఉంటాయి, అన్ని చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇది ఎర్ర మద్ది అంటారు. ఇది గ్యాస్ పనిచేస్తుంది సార్ బాగా. ఇది వచ్చేసి గుగ్గిలం అంటారు సార్. దీన్ని తెల్ల గుగ్గిలం అంటారు అన్నమాట. పెయిన్స్ బాగా పనిచేస్తుంది సార్. ఇది పెయిన్స్ బాగా పనిచేస్తుంది అన్నమాట. మోకాళ్ళ నొప్పులు బాగా పనిచేస్తుంది. సొంటి ఇది కూడా గ్యాస్ పనిచేస్తుంది సార్. గ్యాస్ కి, అరుగుదలకి, దగ్గుకి, చిన్నపిల్లలకి దగ్గుకి దాన్ని పనిచేస్తుంది సార్. ఇది సొంటి అంటారు. ఓకే రైట్. అలాగే మనం ఏదైనా నల్ల ఉప్పు అని చాలా రోజులు చూడాలనుకుంటున్నాం. అదే సార్ నల్ల ఉప్పు అంటే, అదే సార్ నల్ల ఉప్పు అంటారు దాన్ని. ఇది దేనికి ఉపయోగిస్తారు? ఈ నల్ల ఉప్పు ఎందుకంటే మనకి బీపీ పనిచేస్తుంది. లో బీపీకి, హై బీపీకి, మన తినే వంటకాల్లో కూడా వేసుకుంటారు సార్. అది మామూలు సాల్ట్ లాగానే సాల్ట్ లాగా ఉంటుంది సార్. సేమ్ సాల్ట్ లాగే ఉంటుంది. తెల్ల ఉప్పులో నల్ల ఉప్పులో అది వచ్చేసి సైంధర్ అంటారు సార్. అది కూడా ఉప్పు లాగే ఉంటుంది. అది కూడా హై బీపీకి, లో బీపీ కూడా పనిచేస్తుంది అనమాట. అంటే మామూలు సాల్ట్ బదులు ఈ వాడతారు సార్. ఎక్కువ బ్లాక్ సాల్ట్ కంటే దాన్ని వాడతారు సార్. సైంధర్ లోను వాడతారు. సైంధర్ లోను అంటారు సార్ దాన్ని. సైంధర్ లోను అంటారు దాన్ని. దాన్ని వాడతారు ఎక్కువ. ఉప్పు పొడి దాన్ని వాడతారు సార్. ఏదైనా బీపీ ఉంటారు కదా, బీపీ ఉన్న వాళ్ళకి దాన్ని వాడుకుంటారు. పొడి చేసుకొని కలుపుకొని వాడుకుంటారు అనమాట. వాడుకోవచ్చు సార్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఎటువంటి రియాక్షన్ ఉండదు సార్. సూపర్. అన్న ముత్యాలన్న, ఇది నల్లగా ఉంది కదా, ఇది నల్ల జీలకర్ర అంటారు అన్నది. దీన్ని నల్ల జీలకర్ర అంటారు. ఓకే, నల్ల జీలకర్ర అంటే నువ్వులు లాగా ఉంటాయి, బట్ నల్ల జీలకర్ర దేనికి ఉపయోగపడుతుంది? ఇది కూడా ఒంట్లో కొలెస్ట్రాల్ కి, ఏదైనా గ్యాస్ ట్రబుల్ కి, ఏదైనా నొప్పులకి, అజీర్ణానికి, ఏదైనా షుగర్ కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఒంట్లో ఫ్యాట్ కూడా కరిగిస్తుంది. ఒంట్లో ఫ్యాట్. ఇవి తెల్ల ఆవాలు ఈ చిన్నపిల్లలకి ఏదైనా దిష్టికి పనిచేస్తాయి అనమాట. దిష్టికి బాగా పనిచేస్తాయి. తెల్ల ఆవాలు అంటే, తెల్ల ఆవాలు అంటే మనం తీసుకోవాలా? తీసుకోవాలి. ఈ పక్కన ఉందా ఏంది కుమ్ములుగా ఉన్నాయి ఇవి? అది వచ్చేసి పెద్ద దుంపరాష్ట్రం అంటారు దాన్ని. ఏదైనా దగ్గు గానీ, అలసటకి, ఆయాసానికి, గసకి దానికి పనిచేస్తుంది అనమాట. పెద్ద దుంపరాష్ట్రం అంటారు దాన్ని. దుంపరాష్ట్రం. ఇవి పుల్లగా ఉండేది. ఇవి తిప్పతీగ అంటారు. ఇది షుగర్ పనిచేస్తుంది. పచ్చి కదా తింటారు, నూరుకొని పొడి కూడా తీసుకుంటారు. ఎండి పెట్టుకున్న తర్వాత కూడా ఎండిపోయిన పొడి చేసుకొని తీసుకుంటారు. షుగర్ పనిచేస్తుంది. ఒంట్లో బ్లడ్ వచ్చేసి పలసపడితే చేస్తుంది అనమాట. షుగర్ ఇవేంటిది? ఈ గంధ ఖర్జూరాలు అంటారు అనమాట. ఇవి వచ్చేసి మనకి జుట్టు పెరగడానికి పనిచేస్తాయి. తర్వాత ఎంటుకలు పెరగడానికి, సున్ని పిండిలోకి పనిచేస్తాయి. లేడీస్ సున్ని పిండిలోకి కలుపుకునేసి మొహానికి ఫేస్ వాష్ చేసుకుంటారు కదా, దానికి పనిచేస్తుంది అనమాట. అది బాగా వస్తుంది, స్మూత్ వస్తుంది. ఈ కాయలు ఎక్కడో అడవి చింతగింజలు అంటారు. అడవి చింతగింజలు. ఈ అడవి చింతగింజలు ఎందుకంటే మనకి మోకాళ్ళ నొప్పులకి, నడువు నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, వాయు నొప్పులకి, పాత్రలు బాగా పనిచేస్తాయి. ఎట్లా తినాలి ఇది? దీని లోపల పగలు కొడితే ఒక పప్పు వస్తుంది అన్న. ఇది దానిలో పప్పు తెల్లగా వస్తుంది. దాన్ని దంచి నూనెలో కలిపేసి వేడి చేసుకుని కాళ్ళ మీద పూసుకోవాలి. ఇప్పుడు నల్ల పసుపు అవి అంటారు, అవి దొరుకుతాయా? ఇప్పుడు నల్ల పసుపు అనేది
చిక్క సార్, నలభై చిక్కలు 10 రోజులు ఉంటుంది అంటారు, కొంత చిక్కది అంటారు. అది చాలా క్రిటికల్ అయిందంట కదా. క్రిటికల్ అయింది సార్, అది దొరకదు. కానీ కొంతమంది దాని గురించి తిరుగుతా ఉంటారు, దొరికి వాళ్ళు దొరకదు సార్, అది అందరికి దొరకదు. క్రిటికల్ గా సంబంధించింది అదనమాట ఐటమ్ అన్నమాట. అదే మొత్తానికి మాక్సిమం ఏంటంటే సహజ సిద్ధంగా దొరికేటువంటి వనమూలికలు ఏవైతే ఉన్నాయో అడవిలో నుంచి సేకరించి మీరంతా కూడా ఈ విధంగా చేస్తున్నారు. సో ఎవరికి గత 20 సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి ఎవరికి అంటే వ్యతిరేకత ఉండుంటే ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి అడుగుండేవాళ్ళు కదా, మీరు ఇచ్చిన మెడిసిన్ మాకు ఇదైంది, రియాక్షన్ అయింది అన్నట్టు. అలా ఏమైనా జరుగుతుందా? అలా అయితే ఏం జరగదు సార్. ఈ మూలికల్లో ఏంటంటే ఎటువంటి రియాక్షన్ రిపీట్ ఎదుర్కోమంటే ఉండదు, ఎటువంటి ప్రాబ్లం అనేది మాట ఉండదు. కానీ కొంచెం స్లోగా పనిచేస్తుంది సార్ మెడిసిన్, అంతే. కరెక్ట్ గా అయితే పనిచేస్తుంది, కానీ ప్రాబ్లం బట్టి కరెక్ట్ గా మేము చేసిస్తాం. సూపర్. ప్రాబ్లం బట్టి తీసి మూలికలు తీసి దంచి పొడి చేసిస్తాం సార్. వ్యాధిని బట్టి మెడిసిన్ సమస్యలకు సంబంధించి కూడా సమస్య అంటే మా కాడ మగసిరి గడ్డ ఉంటుంది, మగలంగ చెక్క ఉంటుంది, అశ్వగంధ గడ్డ ఉంటుంది, పెన్నెరి గడ్డ ఉంటుంది, జాజికాయ జాపత్రి ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా కొన్ని రకాల మూలికలు ఉంటాయి సార్. అన్ని మూలికలు తీసి దంచి పొడి చేసి ఇస్తాము. వాళ్ళ సెక్స్ సమస్యలు కూడా వాళ్ళ ప్రాబ్లం చెప్తారు, దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తాం సార్. అది కూడా క్లియర్ అవుతుంది. కానీ ఒక 40 days కానీ ఒక 20 days ఖచ్చితంగా వాడాలి సార్ మెడిసిన్. వాడితే పోతే క్లియర్ అయిపోతుంది. అంతేలే. ఏదైతే ఉంది మెడిసిన్ కూడా కోర్స్ లాగా వాడితేనే ఈ ఆయుర్వేదం అంతా కోర్స్ ప్రకారం వాడుకోవాలి సార్. కోర్స్ ప్రకారం కరెక్ట్ గా పనిచేస్తుంది సార్. అది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే. మాకు చాలా విలువైనటువంటి వాల్యూబుల్ అన్ని చాలా వరకు చూపించావు, అదే విధంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసావు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సరే సార్, ఓకే సార్. సో వివర్ చూసాం కదా, ఈ వనమూలికలతో ఇన్ని సమస్యల ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయని చెప్పి నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇప్పుడే నేను కూడా తెలుసుకుంటున్నా. ఇది చూస్తా ఉంటే అసలు ఇది పేర్లు కూడా నాకు ఇంతవరకు తెలియదు. ఒకవేళ మీకు తెలిసింటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా సమస్యలు చెప్పారే కదా, హెయిర్ ఊడిపోవడం కావచ్చు, సెక్స్ సమస్యలు కావచ్చు, అదే విధంగా గ్యాస్ ట్రబుల్, అదే విధంగా బీపీ, థైరాయిడ్, షుగర్, తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళకి ఏదైనా గర్భసంచికి సంబంధించి ఏదన్నా బుడ్డలు, గాలి పుట్ల, అది నీరు పుట్ల ఏదో అంటారు. నాకు ఆ మెడికల్ సంబంధించినటువంటి లాంగ్వేజ్ అంతా, కోడింగ్ అంతా నాకు తెలియదు కాబట్టి. సో ఏ సమస్య ఉన్నా కానీ వీళ్ళు ఈ మెడిసిన్ ద్వారా జస్ట్ 20 నుంచి 40 days లోపల క్లియర్ అవుతాయని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇంతకుముందు ఎవరైనా వాడుంటే ఈ సమస్య క్లియర్ అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా మీరు ఒకవేళ ఇటువంటి వనమూలికలు మీకు కావాలనుకుంటే మాత్రం ఇక్కడ నంబర్ కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు. మీకు అక్కడక్కడ మన నెల్లూరులో కానీ చూసుకున్నట్టుగానైతే రోడ్డుకి సైడ్ లో పెట్టుంటారు అనమాట. ఈ విధమైనటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకుంటే వేదాపాలెం సెంటర్ లో ఉంటే పెట్టింది అనమాట. ఒకవేళ మీరు కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ సమస్య వాళ్ళు చెప్పినట్లుగానైతే ఆ సమస్యకి సంబంధించిన మెడిసిన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇది అనమాట ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలిసి వాళ్ళని కీప్ వాచింగ్ సూర్ణ మీద. దిస్ ఇస్ ఆర్జేవి, వీడియో జర్నలిస్ట్ శంకర్ సైనింగ్ ఆఫ్.